మొదలు పెడదామా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు తోట త్రిమూర్తులు అనే ఒక దళిత వ్యతిరేకి, దళితుల మీద దారుణమైన దమనకాండ చేసిన వ్యక్తికి వైజాగ్ కోర్టు 18 నెలల శిక్ష విధించటం, అది ఆయన చేసిన పనికి ఆ శిక్ష అనేది కనీసం 1% కూడా కరెక్ట్ కాదు. అయినా కూడా చట్టం అనేది బ్రతుకుంది. తోట త్రిమూర్తులు అనే వ్యక్తి 1997లో దళితులకి శిరోమండనం చేయించాడు, కనుబొమ్మలు గీయించాడు అనేది ఈ రోజున కోర్టు వారు కన్ఫర్మ్ చేశారు. ఎస్, ఇతను నేరస్తుడు, ఇంత ఘోరమైన నేరం చేసిన దుర్మార్గుడు తోట త్రిమూర్తులు గారని కోర్టు నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, దళితులు మా మేనమామలు అని చెప్పుకుంటూ వచ్చిన మా మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి దళితులకి ఇంత ఘోరమైన అవమానం చేసిన తోట త్రిమూర్తుల్ని మరి ఇప్పుడు మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా కొనసాగిస్తున్నాడా, లేదా అతన్ని ఆ అభ్యర్థిత్వం నుంచి అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడా, ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నించడం జరుగుతుందండి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త కాదు. అంటే మేము అనుకోవడం ఏంటంటే, ఖచ్చితంగా తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి అతను ప్రమోషన్ ఇస్తాడు. ఇక్కడ దళితుల మీద ఎవరైనా దాడి చేస్తే, దళితులను ఎవరైనా చంపితే, శిరోమండనాలు చేస్తే అతనికి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. నేను చంపాను అని ఒప్పుకున్న అనంతబాబుని కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు, అలాగే అతని ఎమ్మెల్సీ సీట్ నుంచి కూడా అతన్ని రాజీనామా చేయించలేదు, బర్తరఫ్ చేయలేదు. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని, ఆయన చావుకు కారణమైన వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. శిరోమండం ప్రసాద్ సీతానగరంలో ఇంకా అతనికి న్యాయం జరగదు అనుకున్నాడో, లేదా నువ్వు వచ్చి మా పార్టీలో జరగకపోతే నీకు మరోసారి శిరోమండం చేస్తామని బెదిరించారో తెలీదు. ఎవడైతే శిరోమండం చేశాడో ఆడి దగ్గరికి వెళ్ళి కండు వేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈరోజు ఎవరైతే కోటి చినరాజు, కణికెళ్ళ గణేష్, ఈ పేర్లు చాలామంది తెలియదు. తోట త్రిమూర్తులు గారికి చాలా దూకుడు ఎక్కువ, దుందుడుకు స్వభావం, ఆయన అటాక్ చేస్తాడు, ఆయన ముందుకెళ్తాడనే విషయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసింది. కానీ అలాంటి డబ్బు, అధికారం ఈ రెండు కలగలిపిన తోట త్రిమూర్తులను కూడా 28 సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తులు కోటి చినరాజు, అలాగే కణిగెళ్ళ గణపతి. వీళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు అని చెప్పేస్తున్నారు. వాళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు కాదండి, వాళ్ళిద్దరూ శిరోమండనానికి పాల్పడిన ఒక అధికార పార్టీ, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఉంటాడు అతను. అలాంటి వ్యక్తి కూడా 28 సంవత్సరాల పాటు నిద్రకు దూరం చేసిన వీరాది వీరులు వాళ్ళిద్దరు అని చెప్తాను నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి డైరెక్ట్గా అతను నిందితుడని తెలియజేసిన తర్వాత కొంతమంది ఏదో గవర్నమెంట్ రూల్స్ చెప్తున్నారు, 2 సంవత్సరాలు దాటి శిక్ష పడితేనే అనర్హుడని, లేకపోతే 2 సంవత్సరాల లోపు అయితే అతను ఎలక్షన్లో పోటీ చేయొచ్చని రకరకాలుగా చెప్తున్నారు. కానీ రూల్స్ ఎలాగున్నా సరే ఇతను మా కుటుంబ సభ్యుడు అన్నాడు. దళితులకి నేను మేనమావని మేనల్లుండి అన్నాడు. వాళ్ళ మేనత్తలను తీసుకొచ్చి మా దళితులకి ఇచ్చి పెళ్లి చేశాను అన్నాడు. మరి కుటుంబంలో వ్యక్తులకి ఇంత దారుణంగా శిరోమండనం చేసిన వ్యక్తిని మరి ఇప్పుడు కొనసాగిస్తాడా? అతను కనుక ఇది కొనసాగిస్తే, ఆల్రెడీ దళితుల వ్యతిరేకనని అతను చెప్పకనే చెప్పాడు, ఇది కొనసాగిస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ జగన్మోహన్ రెడ్డి విషయంలో 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటానంటే, ఈ రోజున చంపిన శవాలను, డెడ్ బాడీలను ఇంటి దగ్గర పాడేసిన, పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేయించిన, శిరోమండనం చేశాడు అని చెప్పి కోర్టు చేత శిక్షింపబడిన వ్యక్తుల్ని ఆయన ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేయాలనుకున్నాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ చంపాలని చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు. ఈ కారణంగా ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నేరస్తుల్ని వెనకేసుకొస్తున్నాడో, ఈ తోట త్రిమూర్తులు అనే వ్యక్తిని కానీ, అనంతబాబు అనే వ్యక్తిని కానీ, జక్కంపూడి రాజా అనే వ్యక్తిని కానీ, అలాగే పెట్ల గణేష్ అనే వ్యక్తిని కానీ, ఇలాంటి వ్యక్తులు, ఎవరు అవినాష్ రెడ్డి, ఓకే వాళ్ళు మా కుటుంబంలో గొడవ అంటారేమో, ఇలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా అతను బర్తరఫ్ చేయకుండా ఎలక్షన్కి వస్తే, 2024 ఎలక్షన్కి వస్తే, ఈ నేరస్తులతో కూడిన ఈ వైసీపీ అనే మాఫియా పార్టీని తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డికే కాదు, చరిత్రలో మళ్ళీ ఎప్పుడైనా సరే ఇలాంటి ముఖ్యమంత్రి, నేరస్తులు సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి, నేరస్తులు వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రి వస్తే ఆంధ్ర ప్రజలు ఇలాగే వాళ్ళకి గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు అనేది 2024 ఎలక్షన్లో నిరూపించబడుతుంది.
ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. మేము నేరాలు చేస్తాం, మేము దొంగతనాలు చేస్తాం, మేము 100 కోట్లు దొంగతనం చేసి 100 రూపాయలు పంచిపెడతామంటే ఆ దొంగ సొమ్ము కాసుపడే పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ తీసుకోకపోతే మా పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే వరకు కూడా మా పోరాటం ఆగదని మీ అందరికీ తెలియజేస్తూ ఇచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.